అయితే ఎవడో అన్నాడు వైభవ్ సూర్యవంశికి పద్ధతి నేర్పించాలి అని. వైభవ్ సూర్యవంశి అండ్ శ్రీలంకన్ ప్లేయర్స్ కి మధ్యన ఒక లఫడా అవ్వగానే ఇండియా మొత్తం సూర్యవంశి వెనకాల తగులుకున్నారు. 15 years ఏజ్ కి డబ్బులు వచ్చేయడం, ఫేమ్ రావడం కుర్రాడికి బాగా బలిసిందే అని ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే సూర్యవంశి బ్యాట్ కూడా సరిగ్గా నడవలేదు. నార్మల్ గా ప్లేయర్ ఫ్లాప్ అయితే ఇంత ఫేమ్ వచ్చాక ట్రోల్స్ అనేవి మామూలే. అయితే స్టోరీ తెలియని వాళ్ళ కోసం ఒక చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే స్టోరీ ఏంటంటే శ్రీలంక ఏ టీమ్ అండ్ వైభవ్ సూర్యవంశి మధ్యన ఒక చిన్న గొడవ అయితే జరిగింది. మ్యాటర్ ఏంటంటే శ్రీలంక ఏ టీమ్, ఇండియా ఏ టీం మధ్యలో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. అయితే ఓపెనింగ్ లో దిగిన సూర్యవంశికి లాస్ట్ 3 balls మాత్రమే స్ట్రైక్ దొరికింది. 3 balls లో 14 runs కావాలి. అయితే అన్ఫార్చునేట్లీ సూర్యవంశి ఈ రన్స్ అయితే చేయలేకపోయాడు. అవుట్ అవగానే చాలా డిసప్పాయింట్మెంట్ తో పవిలియన్ అయితే వెళ్తున్నాడు. ఈ గ్యాప్ లో ఒక శ్రీలంకన్ ప్లేయర్స్ లో ఒక ప్లేయర్ సూర్యవంశికి సెలెక్ట్ చేశాడు. అంటే మామూలు లెవెల్లో సెలెక్ట్ చేయలేదంట, వేరే లెవెల్లో సెలెక్ట్ చేశాడని బయట అయితే టాపిక్ నడిచింది. ఆ మాటలకి సూర్యవంశిలో రక్తం ఉడికిపోయింది. నార్మల్లీ ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో మనం ఇలాంటివి చూస్తుంటాం, కానీ ఓన్లీ ఆర్గ్యుమెంట్ దాకే ఉంటాయి. కానీ ఈ స్టోరీలో వైభవ్ శ్రీలంకన్ ప్లేయర్స్ మీద చేయి చేసుకోవడం పెద్ద స్టోరీగా మారిపోయింది. అయితే వైభవ్ మీద ట్రోలింగ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయంటే, ఇంత చిన్న ఏజ్ లో కుర్రాడికి ఫేమ్ వచ్చింది, ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్న ప్లేయర్ డిసిప్లిన్ లేదు, సచిన్ తో కంపేర్ చేస్తున్నారు, ఈ ప్లేయర్ ఇండియాకి పనికి రాడు కూడా అని అన్నారు. కానీ ఇదే స్టోరీలో ఇంకో ఫేస్ బయటకు వచ్చింది. శ్రీలంకన్ ఏ టీం తరపున ఒక శ్రీలంకన్ సీనియర్ ఎక్స్ క్రికెటర్ సూర్యవంశికి సారీ చెప్పడం జరిగింది.